నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్। నిన్న నారా లోకేష్ గారు మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది। కానీ పేపర్లలో మాత్రం ఏపీకి ఎలక్ట్రానిక్ హబ్ లాంటి వార్తలు వచ్చినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు। జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ అంశము వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తా ఉంది। వాళ్ళిద్దరూ ఈ విషయం గురించి చాలా సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతోంది। అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఆధారాలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించకూడదు, చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్పినట్లు కూడా తెలుస్తోంది। నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారితో భేటీ అవ్వడము, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి ఆయన సోదరుడైనటువంటి అనిల్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో దేవరాజన్ని సిట్ అధికారులు విచారించడము, చాలా కీలక సమాచారాన్ని సేకరించడం కూడా జరిగింది। నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, రాష్ట్రానికి వాళ్ళు అందించేటువంటి సహాయ సహకారాల మీద చర్చించినప్పటికీ ఈ అంశం కూడా తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది। జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టు కాబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీ చాలా కీలకంగా మారింది। అదేవిధంగా మొన్నటికి మొన్న నారా లోకేష్ గారిని ఈ లిక్కర్ కుంభకోణం గురించి అడిగితే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అని చెప్పాడే కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు, ఇలాంటి విషయాలు అయితే చెప్పలేదు। చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళకైనా శిక్ష పడాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తా ఉంది। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల భేటీలో కూడా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి హింట్ కూడా ఇవ్వడం జరిగింది। మొత్తానికి నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి భేటీ తర్వాత వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉలిక్కి పడినట్లు తెలుస్తోంది। మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబోతున్నారనేటువంటి వార్త ఏదైతే ఉందో దానికి బలం చేకూర్చేటట్లు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కలిశారని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది। అదేవిధంగా ఏపీని ఎలక్ట్రానిక్ హబ్, ఐటీలోను దూకుడు, వేగంగా అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంతో పేదలకు చేయూత, విద్యారంగంలో భారీ సంస్కరణలు ప్రధానికి తెలిపినటువంటి మంత్రి లోకేష్। ఈ విషయమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా నరేంద్ర మోడీ గారికి వివరించినట్లు తెలుస్తోంది। అదేవిధంగా కేంద్రము ఇంకా మాకు చేయూతనివ్వాలని కూడా ఆయన కోరినట్లు కూడా తెలుస్తోంది। మొత్తానికి ఢిల్లీ పర్యటన అయితే ముగించుకొని అమరావతి చేరుకున్నారు లోకేష్ గారు। ఈ పర్యటన అయితే చాలా కీలకంగా మారింది। పర్యటన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది। చూద్దాం మరి ఏం జరుగుతుందో। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।